తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు శ్రీవాణి టిక్కెట్ల రూపంలో దళారులు చేసేటువంటి దోపిడీ, వేలాది రూపాయలకు టిక్కెట్లు అమ్ముకుంటూ చేసేటువంటి దోపిడీని మరియు తిరుమలలో కొనసాగుతున్న దోపిడీని, శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అని సాక్ష్యాలతో భూమన కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తే, ఎన్నో ఆరోపణలు, ఎన్నో పనికి మాలిన పనులు చేసినటువంటి బిఆర్ నాయుడు గారు అవన్నిటినీ భూమన కరుణాకర్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు అంతా నిలబెడితే, ఈరోజు దొంగ నాటకాలు, వికృత శాస్త్రాలు, పిచ్చి శాస్త్రాలు, మతి భ్రమించింది బిఆర్ నాయుడు గారికి. ఎవరెవరినో తీసుకొని వచ్చి వాళ్ళు సాధువులంట, వాళ్ళలో కొంతమంది నిజమైన సాధువులు ఉండొచ్చు, చాలా వరకు పసుపు రంగు పూసుకున్నటువంటి సాధువులు అని పేరు చెప్పుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఏదో సాధువులంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నట్టు చూపియాలా, లేదంటే నా పైన నిందలు వేస్తూనే ఉంటారు అని బిఆర్ నాయుడు గారు అనుకోవడం. నువ్వు చేసే పనులే మీకెత్తి చూపిస్తా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అంతేగాని యాడో చెట్ల కింద కూర్చొని ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి సాధువులు అనేసి వాళ్ళకేదో భోజనాలు పెట్టిస్తానని చెప్పి, మరి కొంతమందిని మేము సాక్షాత్తు మేమే కళ్ళ ముందు మేము విచారించినాం కూడా. ఎక్కడి నుంచో గుంటూరు నుంచి కోలాటాలు గోవిందరాజ స్వామి గుడికి రండి, కోలాటాలు వేపిద్దాము అనేసి పిలిపించి వాళ్ళతో సడన్గా ఫ్లెక్సీలు పట్టించి ముట్టడించాలా కరుణాకర్ రెడ్డి గారి ఇండ్లిని అని సడన్గా వాళ్ళకి చెప్పడము. వాళ్ళు కొంతమంది దానిలో ఇదంతా మాకు అవసరమా, మేమేదో కోలాటాలు ఆడుకోవడానికి వచ్చినాము వెంకటేశ్వర గోవిందరాజ స్వామి గుడికి అనేసి మమ్మల్ని మభ్యపెట్టి తీసుకొని వచ్చినారు, మాకు ఇదంతా అవసరమా అని చెప్పి వాళ్ళు కొంతమంది వెలుగు తిరిగి పోవడము. ఇదంతా బిఆర్ నాయుడు గారు వికృత శాస్త్రాలు, పనికి మాలిన శాస్త్రాలు. మీకు కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం అన్నా ఉందా? ఏమి తెలియని పసిపిల్లలు చేసే పనులు, ఏదో రాజకీయం అంటే ఆడుకునే ఆటలాగుందేమో అర్థం కావట్లేదు. కానీ వచ్చింది వీడియోలు, వాళ్ళే చెప్తున్నారు అది మీరు పంపించినటువంటి సాధువులే, మేము ఏదో కోలాటం ఆడుకోవడానికి వచ్చినాము గోవిందరాజ స్వామి గుడికి అని చెప్పినారు, మమ్మల్ని తీసుకొని వచ్చినారు. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫ్లెక్సీలు పట్టించి ఆడికి పోవాలా ఈడికి పోవాలా అని చెప్తున్నారు. ఇదంతా ఏందో మాకే అర్థం కావడం లేదు. మాలాంటి వ్యక్తుల్ని ఎందుకు ఈ రకమైన కార్యక్రమాలకి పిలుస్తున్నారు మాకే అర్థం కావట్లేదు అనేసి వాళ్ళు కూడా కొంతమంది బాధపడతా ఉన్నారు. మరి కొంతమంది భిక్షగాళ్ళు ఏంది బిఆర్ నాయుడు గారు యాడికి తీసుకొని పోతా ఉన్నారు? వాళ్ళలో నిజమైన సాధువులు ఉంటే, నిజంగా చెప్తున్నాను, ఆ సాధువులు మొదటిగా ప్రశ్నించాల్సింది చంద్రబాబు నాయుడు గారిని, రెండోదిగా ప్రశ్నించాల్సింది సనాతన ధర్మం అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ గా వికృత శాస్త్రాలు చేస్తున్నటువంటి మహిళల్ని లొంగపరుచుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బిఆర్ నాయుడుని ముఖ్యంగా మీరు ముట్టడించాలా. నిజంగా సాధువులు అయితే, దైవ భక్తులు అయితే, సనాతన ధర్మం అని చెప్తూ డిప్యూటీ సీఎం గా పదవి పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతా ఉంది, సనాతన ధర్మం లేదు. తిరుమలలో బిఆర్ నాయుడు గారు ఒక ఆడవాళ్ళని ఇట్లా లైంగికంగా ఏదో కార్యక్రమాలు అన్ని కూడా వీడియోల రూపంలో వచ్చినాయి, దాన్ని ప్రశ్నించడం సనాతన ధర్మం లేదు. నిజమైన సాధువులు ఉంటే ముఖ్యంగా మీరు ప్రశ్నించాల్సింది డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఆ పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మరొకరు ఆ పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చినటువంటి బిఆర్ నాయుడు గారిని. వీళ్ళని ముట్టడించండి. దొంగ బాబాలుగా వచ్చి కొంతమంది ఇదేదో ముట్టడిస్తాము ఉంటే ఇక్కడ గజులు దొరుకుని ఉన్నారు అనుకున్నావా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారా? ఏ దానికి ఇటువంటి చర్యలు బిఆర్ నాయుడు గారు చేస్తే ఇటువంటి దానికి ఏ దానికి భయపడినటువంటి వ్యక్తి, భయం అనేది తెలియనటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. మీరేదో భయపడిస్తే అద్దో ముట్టడిస్తాం, అద్దో ఇది చేస్తాం, ఎందుకు ఇవన్నీ? నిజాలతో మీరు ఆరోపించండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజాలని బయట పెట్టి సాక్ష్యాలతో బయట పెడుతున్నారు. మీకు ఆ గడుసు లేదు. ఏదో
వ్యతిరేకంగా తీసుకొని రావాలా, ఏదో ఒక బురద జల్లాలా, ఏదో ఒక కార్యక్రమంలో ఇంటిని చుట్టుముడతాం. ఏంది చుట్టుముట్టేదే మీరు? ఏంది చుట్టుముట్టేది మీరు? లేనిపోని ఆరోపణలు, పిచ్చి పిచ్చి శాస్త్రాలు, వికృత శాస్త్రాలు. నీకు టీటీడీని ఎట్లయితే నడపాలో నీకు తెలియని వ్యక్తివి నువ్వు బిఆర్ నాయుడు గారు. సక్రంగా దళారీ వ్యవస్థని పోగొట్టండి, అవినీతి లేకుండా చూడండి. ఇవి చూసినప్పుడు మీరు నిజమైన టీటీడీ చైర్మన్ అనిపించుకుంటారు. అంతేగాని ఇన్ని పనికి మాలిన ఆరోపణలన్నీ నీ పైన వేసుకొని ఏదో శుద్ధ పూసలాగా పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ పంపించుకుంటూ వాళ్ళందరినీ రెచ్చగొడుతూ 500 ఇస్తా, 1000 ఇస్తా, లేదంటే భోజనం పెడతా, దేవుడి కార్యక్రమం చెప్పి, కోలాటాలని చెప్పి దేవుడి కార్యక్రమం అని చెప్పి పిలిపించుకొని రాజకీయం చేస్తారా? గోవిందరాజస్వామి గుళ్ళో కోలాటాలని చెప్పి వాళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచో గుంటూరు నుంచి వాళ్ళని పిలిపించి ఈడికొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించి వాళ్ళ చేతులతో దేవుణ్ణి కూడా వాడుకుంటారా? ఇదే మీ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చెప్పేది. ఒక దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి రాజకీయం చేసే బతుకులు ఎందుకు? ఇంకా మీదటైనా మారి టీటీడీ గౌరవాన్ని కాపాడి మీరు నిజమైన చైర్మన్ అని అనిపించుకుని భక్తులతో అందరితో అనిపించుకొని చాలని మేము ఆశిస్తున్నాం.